ఫోన్ వచ్చింది కాబట్టి నాన్నగారికి మనం థ్యాంక్స్ చెప్పారు మీరు వీడియో ముఖంగా. ఏదో ఒక లవ్ యూ చెప్తే బాగుంటుందేమో కాల్ చేసి అనిపిస్తున్నాం. నాని గారి వాయిస్ అయితే విన్నాం మేము. నాకు మీరు చెప్పే నాకు యాక్చువల్లీ నేను మా నాన్నగారికి ఫోన్ చేయలేదు. ఐ డెంట్ ఇన్ఫార్మ్ హెమ్, బట్ ఐ వాంట్ టు డూ దిస్. నాకు చెప్పారు బిఫోరు. ఆయనకి ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్పాలి అంటే మీకు ముందే చెప్పాను. ఆయన పెద్ద లైట్గా రియాక్ట్ అయినా పెద్దగా రియాక్ట్ అయినట్టు ఫీల్ అయిపోవాలి మీరు అంతే. ఓకే, ఎందుకంటే ఐ టోల్డ్ యూ ఈజ్ నాట్ ఆల్ ఎక్స్ప్లెయిన్. అని కోపం అనేది మా ముఖం మీద కనిపించదు అసలు. ఎవరితో అయినా సరే ఎక్స్ప్లెయిన్ చేసి డీటెయిల్గా మాట్లాడతారు. సో చూద్దాం అక్కడ నుంచి రియాక్షన్ ఎలా వస్తుంది. ఆయనకి మీరు వాయిస్ వినిపించినట్టు అర్థమైపోద్ది. సో కొద్దిగా ఓకే, మేము సైలెంట్. 2 minutes సార్. ఇక్కడ సిగ్నల్ ఉన్నా, సిగ్నల్ లైట్గా ఉంది కదా. సిగ్నల్ నా ఫోన్ నుంచి వాట్సాప్ సిగ్నల్ లేదు. లేదు అవుతుందా? తెలుస్తుంది. ఒకసారి ఇదే ట్రై చేయాలి. అయ్యో, మన మధ్యలో చేద్దాం, లేకపోతే ఒక పని చేద్దాం మనం. వైఫై చెప్పండి. డాడీ ఏం చేస్తున్నారు? ఏం లేదు, ఆఫీస్లో. మమ్మీ లేదనుకుంటా ఇంటి దగ్గర. లేదు డాడీ, లేదు. మీకు మాట చెప్పాలి. చెప్పు. ఐ లవ్ యూ డాడీ. ఐ లవ్ యూ డాడీ. థ్యాంక్ యూ. చిన్న చూడండి, ఆల్రెడీ పారిపోతున్నారు. చిన్నప్పుడు నేను అడవిలో దొరికానని ఎందుకు చెప్పారు మీరు? అప్పుడు ఏ మాట విన్నప్పుడు ఏం చేస్తా, 2 రోజులు దొరుకుతారు అంటావు జనరల్ గా. సరే, ఇక్కడ అదే మీడియా అందరూ ఉన్నారు, చేయమంటే చేశాను. సరే, థ్యాంక్ యూ సో మచ్. మనసులో ఉన్న క్వశ్చన్ కూడా అడిగేశారు మీరు. దట్స్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. చైర్స్ తీసుకున్నాడమ్మా పైకి.